కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు భయపడతాం. కానీ ఇంకొన్ని సినిమాలు అయిపోయాక కూడా మన మెదడులోంచి బయటకు రావు. ఇది అలాంటి సినిమానే. మరి ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొదట ఈ సినిమాలో ఏముంటుందిలే అనిపిస్తుంది. ఖాళీ గదులు, పసుపు రంగు గోడలు, ఎవరూ లేని నిశ్శబ్దం. కానీ కొద్దిసేపటికి అదే నిశ్శబ్దం భయంగా మారుతుంది. ఈ సినిమాలో పెద్దగా అరుపులు ఉండవు. ప్రతి 5 నిమిషాలకు భయపెట్టే ప్రయత్నం కూడా ఉండదు. కానీ తెర మీద కనిపించే ఆ ఖాళీ ప్రదేశాలు, వెనక వినిపించే వింత శబ్దాలు మనల్ని సినిమాలోకి లాగేస్తాయి. ముఖ్యంగా కెమెరా చూపించిన విధానం మాత్రం అదిరిపోయింది. మనమే ఆ గదుల్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎటు వెళ్ళినా ఒకేలా అనిపించే దారులు, బయటికి వెళ్ళాలంటే దారి దొరకకపోవడం, అది చూసేటప్పుడు నిజంగానే ఊపిరి ఆగినట్టు అనిపిస్తుంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే భయపెట్టడానికి బలవంతంగా ప్రయత్నించలేదు. వాతావరణంతోనే భయాన్ని చూపించారు. కొన్ని సన్నివేశాల్లో అసలు ఏమీ జరగదు. కానీ మనసులో మాత్రం టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. అదే ఈ సినిమా బలం. అయితే అందరికీ ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది సాధారణ భయపెట్టే సినిమా కాదు. నెమ్మదిగా మన మెదడుతో ఆడుకునే సినిమా. చివర్లో వచ్చే సన్నివేశాలు అయితే నిజంగా గందరగోళంగా ఇంకా భయంగా అనిపిస్తాయి. మొత్తానికి రక్తం చూపించి భయపెట్టే సినిమాల కంటే నిశ్శబ్దంతో భయపెట్టే సినిమాలు మీకు ఇష్టమైతే ఈ సినిమాను అసలు వదలకండి. సినిమా పేరు వచ్చేసి బ్యాక్ రూమ్స్. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.